నేను అపవాదం వేయటం లేదు, కానీ దయచేసి మీడియా ద్వారా అందరికీ తెలియపరిచేది ఏంటంటే, మన దగ్గర పిల్లలు ఉన్నారు అని అంటే ఎలా చదువుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎటువంటి ఫోన్లు వాడుతున్నారు, ఫోన్లో ఏమి చూస్తున్నారు, ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ చిన్న పిల్లలకి ఈ వాట్సాప్లోనో లేకపోతే యూట్యూబ్లోనో చూపెట్టలేనటువంటివన్నీ చూపించి వయసుకు మించినటువంటి ప్రేరణ తీసుకొచ్చి వాళ్ళల్లో ఈ తప్పులు చేయించడానికి దాన్ని ఒక సాకు కింద వాడుతున్నారు. ఇటువంటి పరిస్థితి డీజీగా ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్తున్నారు, అయ్యా మీరు క్రైమ్ ప్రివెన్షనే కాదు, లా అండ్ ఆర్డరే కాదు, ఎడ్యుకేట్ కూడా చేయాలి సొసైటీ. ఫస్ట్ టైం ఐఎమ్ టెలింగ్ ఇన్ మై సర్వీస్ ఐఎమ్ కమింగ్ టు దిస్ పాజ్. ఐ హ్యావ్ సపోర్టింగ్ ఎవిడెన్స్. ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక్క బాపట్ల సబ్ డివిజన్లోనే రాష్ట్రం మొత్తం చెప్పట్ల, ఒక్క బాపట్ల సబ్ డివిజన్లోనే ఈ సంవత్సరం 16 మంది మైనర్ బాలికలు చెప్పకుండా బయటికి వెళ్ళిపోతున్నారు అని అంటే ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ దిస్. వీఆర్ సీరియస్లీ కన్సర్న్డ్. వాట్స్ హ్యాపెనింగ్ అర్థం చేసుకోండి. దయచేసి ఒక అప్పీల్ కింద డీజీ అనే అతను ఒక అప్పీల్ చేస్తున్నాడు సమాజానికి, పేరెంట్స్కి అప్పీల్ చేస్తున్నాడు, స్కూల్ టీచర్కి అప్పీల్ చేస్తున్నారు, టీచర్స్ అందరికీ అప్పీల్ చేస్తున్నాడు, పీర్ గ్రూప్స్కి అప్పీల్ చేస్తున్నారు. ఒకవేళ ఇదే అమ్మాయిని ఎక్కడ దొరికారు? సాంబా సెక్టర్ ఇన్ జేఎండ్కేలో దొరికారు. అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో బార్డర్ ఉంది. అక్కడి నుంచి మీరు ఊహించుకోవచ్చు, నేను ఊహించుకోవచ్చు. ఆ పాప మీద ఇంట్రెస్ట్తో నేను అంతకన్నా ఎక్కువ చెప్పను. మన దేశం దాటిపోతే ఏం చేస్తాం? సో ఇటువంటివి జరుగుతున్నప్పుడు ఏదో ఆకతాయితనంగా ఏం కాలేదులే అని చెప్పి వదిలిపెడితే సమాజంలో తల్లిదండ్రులు అలానే ఉండి, టీచర్స్ అలానే ఉండి, పీర్ గ్రూప్ అలానే అనుకుంటే చాలా సీరియస్ ఇష్యూస్ అయిపోతాయి. ఒక్క బాపట్ల సబ్ డివిజన్లో 16 మంది బాలికలు మిస్ అవుతూ ఉంటే, ఇందులో విశేషం ఏంటంటే ఇండిపెండెంట్గా 13 కేసులు, అంటే ఒక అమ్మాయి 2-3 సార్లు బయటకు పోయింది, మన డీటెయిల్స్ చెప్పకూడదు కూడా. ఈ 13లో కూడా ఎస్పీ గారిని అడిగితే, సార్ అన్నీ నేను డిటెక్ట్ చేయగలిగాను, అన్ని కేసులలో నేను పారిపోయిన వాళ్ళని తేగలిగాను, కానీ ఈ కేసులో ఎందుకనో డిలే అవుతుంది సార్ అంటే అప్పటికి కూడా మేము ఆయన్ని వీ డిడ్ నాట్ స్పేర్ హిమ్. నో వే. 13 అంటే 13 రావాల్సిందే. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత అనిపిస్తుంది, అసలు రాష్ట్రం మొత్తం తీసుకుంటే ఈ యొక్క ఇటువంటి పరిణామాల తీవ్రత ఎంత ఉందో మనకు తెలుస్తుంది. ఇటువంటి పరిణామాల తీవ్రత ఎంత ఉన్నదో రాష్ట్రంలో తెలుస్తుంది. ఐఎమ్ అపీలింగ్, చేతులెత్తి దండం పెట్టి తల్లిదండ్రులకి, టీచర్స్కి, పీర్ గ్రూప్స్ అందరికి కూడా చేస్తున్నాను, ప్లీజ్ హెల్ప్. దిస్ ఈజ్ నాట్ ద వే వీ ప్రోగ్రెస్ ఇన్ ద సొసైటీ.